ఆరోగ్యానికి అడ్రస్ మారింది. అవుట్ ఫిట్ ధరిస్తున్నారా మరి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అనుకున్నదే జరిగింది. ఊహించినట్లుగానే బంగారం ధరలు ఇంకా పెరుగుతాయని అనుకున్నట్లుగానే చుక్కలు చూపిస్తున్నాయి. ఒక్క ప్రకటనతోనే గోల్డ్ రేట్లు ఎగబాకుతున్నాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కిందటి రోజు వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే చైనా కేంద్ర బ్యాంక్ కూడా ఇదే బాటలో వడ్డీ రేట్లను తగ్గించనుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కూడా వడ్డీ రేట్లను సెప్టెంబర్ సమీక్షలోనే తగ్గించనున్నట్లు ఇప్పటికే ప్రకటన చేసింది. ఇది కీలకంగా మారనుంది. తర్వాత రిజర్వ్ బ్యాంక్ కూడా ఇదే అనుసరించనుంది. సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే డాలర్ డిమాండ్ పెరిగి బంగారం ధర తగ్గుతుంది. ఇదే క్రమంలో వడ్డీ రేట్లను తగ్గిస్తే బంగారం ధర అమాంతం పెరుగుతుంది. ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గించనున్నట్లు వస్తున్న సంకేతాలతోనే రాత్రికి రాత్రే ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ రేట్లు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి ఎగబాకాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్కు $2581.4 వద్ద కొనసాగుతుంది. స్పాట్ సిల్వర్ రేటు $30.73 వద్ద ఉంది. డాలర్తో రూపాయి మారకం విలువ 83.893 వద్ద ట్రేడ్ అవుతుంది. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే గోల్డ్ రేట్లు ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దేశీయంగా కూడా బంగారం ధరలు ఆకాశానంటాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ 1200 పెరిగి ప్రస్తుతం తులం 68,250 వద్ద కొనసాగుతుంది. కిందటి రోజు 100 తగ్గగా ఇప్పుడు భారీ స్థాయిలో పెరగడం ఆందోళన కలిగిస్తుంది. 24 క్యారెట్స్ బంగారం 1300కి పెరగ్గా 10 గ్రాములకు 74,450 వద్ద ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే స్థాయిలో పసిడి రేట్లు పుంజుకున్నాయి. 22 క్యారెట్లపై 1200 పెరగ్గా 10 గ్రాములకు 68,400 వద్ద ఉండగా 22 క్యారెట్ గోల్డ్ రేట్ తులం 74,600 మార్కు వద్ద ఉంది. బంగారం బాటలోనే వెండి కూడా భారీ స్థాయిలో పెరిగాయి. కేజీ వెండి ధర ఢిల్లీలో 3,000 పెరగ్గా 89,500 మార్కుకు చేరుకుంది. ఇదే హైదరాబాద్లో ఏకంగా 3,500 పెరగడంతో ప్రస్తుతం కేజీ 95,000 మార్కును చేరుకుంది. గోల్డ్, సిల్వర్ రేట్లు ప్రాంతాల్ని బట్టి మారుతుంటాయని చెప్పొచ్చు.